మనం ఈరోజు తెలుసుకోబోయే రాశి ఏంటంటే మకర రాశి. ఇప్పుడు ఆదాయం ఏముంది అంటే పాపం చాలా వీళ్ళకి ఆదాయం 2 ఉంటే వ్యయం 8 ఉంది. అలాగే రాజపూజ్యం ఒకటైతే అవమానం 2 ఉంది. కాబట్టి అంత పర్ఫెక్ట్ ఏం లేదు ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మంత్ర జపం అనేది ప్రారంభించండి. మంత్రం వచ్చేసి మనకి ఓం ఐం క్లీం హ్రీం శ్రీం స్వహ. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం స్వహ. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు ఒక మాల చేయండి. 5 మినిట్స్ కన్నా ఎక్కువ టైం పట్టదు. ప్రతిరోజు కూడా నిత్యం కొంచెం చేస్తుండండి, పరిహారం చేస్తుండండి, అంటే జపం చేస్తుండండి. అలాగే మీకు కుదిరినప్పుడల్లా దానిమ్మ రసంతోటి శివయ్యకి అభిషేకం చేయిస్తుండండి. కొంచెం ఆదాయం అనేది పెరుగుతుంది, ఖర్చు అనేది తగ్గుతుంది. నిత్యం కూడా కొంచెం శివయ్యకి కుదిరినప్పుడల్లా చేపిస్తుండండి అభిషేకం, దానిమ్మ రసంతో అభిషేకం చేయిస్తుండండి. అలాగే మీరు ప్రతినిత్యం కూడా కొంచెం సాటర్డే ఏం చేయండి అంటే సాయంత్రం పూట ఇంటి బయట కొంచెం మనకు కొంచెం పసుపావాలు, కొంచెం వామ, దాని మీద కొంచెం కర్పూరం పిండేసి ఇంటి బయట సాటర్డే కాల్చడం మొదలు పెట్టండి. కొంచెం వచ్చిన డబ్బు నిలబడుతుంది, ఇంట్లో వాళ్ళకి అందరికి హెల్త్ బాగుంటుంది, ఏమైనా డిస్టర్బెన్సెస్ వాస్తు దోషం ఉన్నా వెళ్ళిపోతుంది. ఏనుగు తొండం ఇట్లా మంచి పైకి లేపినది అంటే మనకి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు దాన్ని చూసి వెళ్ళాలి. సో మనకేం చేయాలంటే ఏదైనా సాలిడ్ ఉండాలి. ఏనుగు బొమ్మ ఇట్లా తొండం పైకి లేపింది ఉంటే చాలా మంచిది. అవి ఒక 2 తీసుకొచ్చి హాల్లో ఎక్కడైనా సరేగా నార్త్ సైడ్ పెట్టండి. వెళ్ళేటప్పుడు పనికి వెళ్ళేటప్పుడు దాన్ని చూసుకుంటూ వెళ్ళండి. వాటిని చూసి మీరు పనికి వెళ్ళండి. అప్పుడు చూడండి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఇంకా తెలుసుకోవాలి, నా జాతకం ఇంకా నేను మొత్తం తెలుసుకోవాలి గురుగారు అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ అపాయింట్మెంట్ అయినా లేదా హైదరాబాద్లో డైరెక్ట్ వచ్చి కలవచ్చు.